తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాఢం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది. ఆషాఢం వచ్చింది, ఆనందం తెచ్చింది. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% తగ్గింపు. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు అప్ టు 50% తగ్గింపు. 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు. 3 పటియాలా సూట్ సెట్స్ 1499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ మరియు గర్ల్స్ స్కర్ట్స్ పై ఫ్లాట్ 50% తగ్గింపు. షూటింగ్స్ షర్టింగ్స్ పై 50% తగ్గింపు. బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు మీకోసం. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లారని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కోనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వైఎస్ జగన్ పథకాలు కాపీ కొట్టి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది ఎప్పుడు కొన్నా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వద్దులాలి జగన్ నాయకత్వం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అన్నా ఒక నిమిషం, బ్యాక్ సీట్ వెళ్ళండి అన్న, ఇటు వెళ్ళిపోతారు వీళ్ళు. ఒకసారి అన్న మీరు ఖాళీ ఉండన్నా, వాళ్ళు ఇటు వెళ్ళిపోవాలి కదా. వెనక్కి అన్న, వెనక్కి ఉన్నా. విజయవాడలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని మాజీ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త జె పూర్ణచంద్రరావు, రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజారాం, రాష్ట్ర సమన్వయకర్త బి పరంజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై జరుగు అన్యాయంపై ఈ పార్టీ పోరాటం చేస్తుంది. ఒక్కొక్క వర్గముకు ఒక్కొక్క సమస్య ఉందని,
బీజేపీ, వైసీపీ, టీడీపీ ఏ పార్టీ కూడా ఆ వర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. ముస్లింల వల్ల హిందువులకు ఎలాంటి సమస్యలు ఉండవని, ఓసీలలోనే 2 కులాల వల్లే హిందువులకు సమస్య ఉంటుంది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలు చేస్తామన్నారు. ఈరోజు విజయవాడలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించాం. మా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లకే రాజారావు గారు, అలానే రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారి సమక్షంలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా నాకు ఆనందకరమైందో ఆనందిస్తున్నా. ఈ రోజున రాష్ట్రంలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ పార్టీ పోరాటం చేస్తుంది. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సమస్య ఉంది. ఈ సమస్యల్ని అటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ, బీజేపీ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దాదాపుగా 80 లక్షల క్రిస్టియన్లు ఉన్నటువంటి, ఎస్సీ క్రిస్టియన్లు ఉన్నటువంటి రాష్ట్రంలో 70-80 సంవత్సరాల నుంచి దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో చెప్పండి. మతం మారినంత మాత్రాన కులం మారుతుందా? మరి రెడ్లు క్రిస్టియన్లు అయితే రెడ్లుగా పరిగణించట్లేదా? కమ్మలు క్రిస్టియన్లు అయితే కమ్మలుగా పరిగణించట్లేదా? మరి ఎస్సీలు క్రిస్టియన్లు అయినప్పుడు ఎస్సీలుగా ఎందుకు పరిగణించరు? దళితమైనటువంటి చట్టాలు, ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చాయి. అందులో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలి అని చెప్పి జీవో జారీ చేస్తే దాని ప్రకారం 100 ఉద్యోగాలు ఆదివాసాలకు వచ్చాయి. దానివల్ల చాలామంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. మరి మీకు గిట్టినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, మరి న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా నెంబర్ 3 జీవో వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అది ఆదివాసీ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు 100కి 6 ఉద్యోగాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఇది అన్యాయం. దీనికి వ్యతిరేకంగా మరి మేము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నీ అమలవుతాయని 30వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు సరోజిని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు భరోసా, తల్లికి వందనం, 3 సిలిండర్లు ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో పథకాలు ఉండేవని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలన్నీ తీసేశారని కొంతమంది పేటీఎం బ్యాచ్ ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి మాటలు ఎవరూ నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళలు పాల్గొన్నారు. మా పేరు సరోజ అండి, 30వ డివిజన్ మాధవీరు మాట్లాడేసి. మేము బాబు గారు పథకాలు ఇస్తానని చెప్పి అన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ అయినాయి, అలాగే గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తున్నాం. మరి ఇది తల్లికి వందనం వేసేసాం. ఉచిత బస్సు 15వ తారీఖున ఓపెన్ అవుతుంది. ఇంచుమించు అన్ని చేస్తామండి. రైతు భరోసా కూడా ఓపెన్ అవుతుంది. 1-2 ఉన్నాయి, ఇంకా అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి కూడా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఏం చేస్తున్నారండి, అసలు మాకు ఏమి ఇవ్వలేదు, పథకాలు తీసేశారు, జగన్ గారు ఉన్నప్పుడు ఉండే పథకాలు ఉండేవి, బాబు గారు వచ్చాడు పథకాలు తీసేశాడు అని ప్రసారం చేసుకుంటున్నారండి. కళ్ళ కనపడుతున్నాయి కదండి. మేము ఇప్పుడు సర్వేకి వెళ్తున్నామండి, ఇంటింటికి వెళ్తుంటే ప్రతి వాళ్ళు 100కి 80% అన్ని అందినాయమ్మా, అన్ని బాగున్నాయమ్మా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే మాకేం సమస్యలు లేవండి, అంత బాగుంది, కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారండి. ఏదో నచ్చని వాళ్ళు నచ్చని మాటలు మాట్లాడకండి. ఎవరికి అందలేదండి పథకాలు? అక్కడ కూర్చొని మాట్లాడే వాళ్ళకి అందలేదా? పథకాలు అందరికీ అందినాయండి. 4 పిల్లలు ఉంటే 4కి పడ్డాయి, 6 పిల్లలు ఉంటే 6కి పడ్డాయి, అందరికీ పడ్డాయండి డబ్బులు. అందరూ కూడా బాగుందనే చెప్తున్నారు. మంచి ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారు. అన్ని పథకాలు ఇస్తున్నామండి, ఎక్కడా కూడా ఎవ్వరికి ఇబ్బంది పెట్టట్లా, అన్ని రకాలుగా ఇస్తున్నాం. అన్ని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారండి. అందరికి మాకు కూడా డబ్బులు పడ్డాయండి అంటున్నారు. ఇంకా నుంచి బాబు గారు 3 బండ్లు కలిపి ఒకేసారి కూడా అకౌంట్ లో వేస్తానని చెప్పారు. అది కూడా మాకు ఆనందమేనండి. అది ఇంకా బాగుంటుందని కూడా మెచ్చుకుంటున్నారండి.
తల్లికి వందనం పడిందా అమ్మ అంటే ప్రతి వాళ్ళు మాకు పడిందండి, మాకు పడింది. ఎక్కడో బాగా ఉన్న వాళ్ళకి, కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి అవి ఆగినాయి తప్పించండి. ఎంతమంది పిల్లలన్నా వచ్చినాయండి. అంతకుముందు ఒకటే వచ్చిందమ్మా, ఇప్పుడు నలుగురికి వచ్చినాయి, ముగ్గురికి వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము వెళ్ళకెళ్ళినా కూడా మాకు స్వాతం చెప్పినట్టే చేస్తున్నారండి ప్రతి వాళ్ళు కూడా. తేడా చెప్తున్నారు సార్, తేడా ఉంది అసలు ఈ సంవత్సరం. ఇప్పుడే అది పక్కన ఆ అమ్మాయి కూడా అదే నాకు చెప్పేది ఇప్పుడు వచ్చి. అసలు ఒక సంవత్సరంలో ఎంత తేడా వచ్చిందండి. ఆడపిల్లల విషయంలో గానీ, చదువుల విషయంలో గానీ, జాబుల విషయంలో గానీ అన్నిట్లో తేడా ఉందండి. తేడా కనిపిస్తూనే ఉంది సార్ మనకి. ఏదో ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నాయి కల్పించి. ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్పేళ్ళింది ఆ అమ్మాయి. ఏమంటే ఈ సంవత్సరంలో ఎంత తేడా. కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గోర్ల శ్రీను, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబు, యూత్ అధ్యక్షుడు మేరుగుమాల కాళీ తదితర నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి, పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ అని తెలుగు వారికి బ్రాండ్ అంబాసిడర్ గా తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో నిలిచి ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. జై జగన్, జై కరోనా నాయకత్వం, జై కరోనా నాయకత్వం, జై వైఎస్ఆర్ పార్టీ, జై వైఎస్ఆర్ పార్టీ, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై కరోనా నాయకత్వం. ఓకే అతి చిన్న వయసులోనే పిసిసి అధ్యక్షుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్లు మంత్రిగా, 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సేవలు అందించిన మహోన్నత వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి చనిపోయి దాదాపుగా 16-17 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా గెలుపు అనగా, సంక్షేమ పాలనగా, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఒకే తాటిపై నడపగలిగిన ఏకైక వ్యక్తిగా, నాయకుడిగా ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరు ఉంటే అది మన ప్రీతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈ 76వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, అలాగే ఈ కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ సృష్టికర్త అయినటువంటి మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా, 76వ జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక గుడివాడ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు జిల్లా యోజన విభాగం వైఎస్ఆర్సీపీ జిల్లా యోజన విభాగం అధ్యక్షులు నిర్మల్ కాళీ గారి ఆధ్వర్యంలో, అలాగే స్టేట్ యోజన విభాగం అధ్యక్షులు రాజా గారి పిలుపు మేరకు ఇక్కడ మెగా బ్లడ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక మనిషి చనిపోయినప్పటికీ పేద ప్రజల గుండె చప్పుల్లో బ్రతికున్న ఒకే ఒక్క మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్వతహాగా డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల వైద్యం లేక, ఏ పేదవాడు వైద్యం చేయించుకోలేక, డబ్బులు లేక చనిపోకూడదన్న మంచి ఉద్దేశంతో ఆయన అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఒకదాని గురించే నేను చెప్పదలుచుకున్నా. ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తీసుకువచ్చి, ఎందుకంటే ముఖ్యంగా గుండెకి సంబంధించి ఆపరేషన్ అంటే సుమారు 2-3 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి. పేదవాళ్ళు అటువంటి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన స్వతహాగా డాక్టర్ అయినటువంటి ఆయన ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకువచ్చి ఒక్క గుండె సంబంధిత జబ్బులే కాకుండా రాజశేఖర రెడ్డి పేరు ఎత్తంగానే పల్లెలే కానివ్వండి, పట్టణాలే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెమర్స్తాయి. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన మరి ఆనాడే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే మరి రూపాయికే వైద్యం చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి ఆ కోణంలో నుంచే వచ్చి మరి వైద్యం లేక ఎంతో మంది గుండె జబ్బులతో చనిపోతుంటే ఆనాడు అది చూడలేక
ఆ మహానేత చలించిపోయి ఆరోగ్యశ్రీ అనే ఒక బృహత్తరమైన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా చేసుకున్న పండుగ. ఎందుకంటే ఎన్నో పథకాలు పెట్టిన ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా అందరి గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచే ఉంటాడు. ఎప్పుడును ఆ ఎన్నో పథకాలు పెట్టి అందరినీ ఒక డ్రాలో పెట్టి ఎంతో మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రతి పని కూడా తండ్రికి ఆదర్శంగా నిలబడి అన్ని చేస్తున్నాడు. కాబట్టి ఆ రాజమ్మ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆదరించి అందరూ కూడా ఉన్న విషయాలు తెలుసుకోవాలని చెప్పి తెలియపరుస్తారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గుడివాడ పట్టణంలో 32 వార్డుల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పర్యటించారు. ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తుండటంతో ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇదేం ఖాళీగా ఉంది. ఎట్లా ఉంది బాబు గారి పాలన? ఎట్లా ఉంది? అన్ని వచ్చినాయా మీకు? సర్టిఫికేట్ రావాలి. ఇంకా దానికి ఏం కావాలో చూసుకుని సర్టిఫికేట్ వాళ్ళు పెట్టారా లేదా అనేది వాళ్ళు ట్రై చేస్తానే ఉన్నారు. మీరు కూడా సిస్టమ్ని కష్టం చేయకుండా ఈజీ చేసి వాళ్ళు మీ దగ్గరుండి ఇప్పించి నాకు చెప్పండి. ఇది నాకు మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాలి. రాసుకోండి. వచ్చిందో రాలేదో మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఓకే, ప్రాబ్లం ఉంటే రేపు పొద్దున నాకు వచ్చి చెప్పను. థ్యాంక్ యూ అమ్మా. ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన మనకు కావాలి. అది చేపిస్తాను, అది నేను చేపిస్తాను. ఎలా ఏం చదువుతున్నావు? ఎన్ని డిగ్రీ? ఎక్కడ? ఆంధ్రలో. బాబా ఎక్కడ ప్రభుత్వం ఎట్టుంది? అన్ని బాగా చేస్తున్నాం. ఆయన స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్కూల్? నారాయణ స్కూలా? అదే స్కూల్ మానర్థమేంట్రా? ఏదో వంక వస్తున్నావా? చదువుకోండి ముందు. ఎవరిది? ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.